అంటున్నా ఇప్పుడు ఈ పచ్చర్ల తండాల మన ఆమ్గోత్ ఆమరి తెలుసా మీకు? ఆమ్గోత్ ఆమరి పెన్షన్ ఎందుకు ఆగినట్టు మీకు ఐడియా ఉందా? 70 సంవత్సరాల ముసలావిడ ఉన్నది. ఏమైందంటే ప్రాబ్లము, వాళ్ళ భర్తకు పెన్షన్ వచ్చేది. అవును. ఆ భర్త పేరు మీద ఉన్న ఆధార్ నెంబరు ఆమెకు ఆయనకు పడ్డది, ఆయన నెంబర్ ఈమెకు పడ్డది. అయితే అక్కడ ఏమైందంటే ఆ భర్త డెత్తని కొట్టిందిగా. డెత్తని కొట్టినప్పుడు ఏమైంది, అమ్రి చనిపోయినట్టున్నది అన్నట్టు అక్కడ రికార్డ్ లో ఉంది. అక్కడ రికార్డ్ లో మనం రికార్డ్ పెట్టేసాం. అది ఫైల్ పెట్టినా నేను. ఆ ఫైల్ పెట్టినా 2-3 వారాలు వస్తుండొచ్చు. అది నేను ఏమంటున్నా, నేను ఏమంటున్నా, బతుకున్న ఆవిడని చనిపోయినట్టుగా ఎట్లా ఎవరి పేరు జరిగింది అసలు? మీరున్నారు అప్పుడు? అప్పుడు లేదు, మనము 2015 నుంచే క్లోజ్ అయింది అది. ఓకే, దానికంటే ముందు జరిగిన విషయం ఇది. అవునవును. అయితే నేను వచ్చినాక నాకు ఆమె కలిసి అడిగితే నేను చెప్పిన, చూస్తే అక్కడ మనకు ప్రాబ్లం అనేది తెలిసింది అన్నట్టు. ఉండేది ఇప్పుడున్న ప్రస్తుతం వార్డు మెంబరు. అవును. ఆయన చెప్తే నేను చూసిన, సార్ మాకు ఇట్లా పెన్షన్ వస్తలేదంటే ఆ ప్రాబ్లం ఏందనేది చూసి నేను అక్కడ ఫైల్ పెట్టిన. అయితే ఈమె కావాలని వాళ్ళు కూడా చేయలేదు, వాళ్ళు ఎవరికి తెలియదు. ఈమె ఆధార్ నెంబర్ ఇట్లా రివర్స్ పడ్డది. అరే కావాలని ఎట్లా చేయరండి? ఆధార్ కార్డు నెంబర్ తప్పడంతో మాత్రాన ఆమె బతుకుందా చనిపోయి ఎంక్వైరీ చేసుకోరు, అధికారులు ఎంక్వైరీ చేసుకుని చేయాలి కదా. అంటే మీరు లేకుండా వచ్చి అప్పుడు మీ పీరియడ్లో కాదులే, కానీ మీకంటే ముందు ఉన్న ఎవరైనా ఒక ఎంప్లాయీ కానీ అధికారులు డైరెక్ట్ ఎట్లా రాస్తారు? ఆధార్ కార్డు నెంబర్ తప్పు ఉంటే ఆమె చనిపోయినట్టు రాసిస్తారా? అవునవును, అది వాళ్ళు చూసుకోలేదు. నేను ఫైల్ పెట్టేసిన. అది ఇప్పుడు కాలం చాలా అవుతుందా? అయితే ఒక 2 వారాలు అయిపోతుంది. ఆల్రెడీ పైకి పంపించినాం మేము. రెండో విషయం, వీళ్ళ భర్త చనిపోయి 9 years అయింది కదా. 9 సంవత్సరాలు అయిన భర్త చనిపోయిన తర్వాత కూడా 16 నెలల పాటు పెన్షన్ వచ్చిందంట. ఆ పెన్షన్ తిన్నది ఎవరు? రికార్డులు చూపిస్తుంది. మీకు డీటెయిల్స్ నేను పంపిస్తా, దానికి సంబంధించిన డీటెయిల్స్ నా దగ్గర ఉన్నాయి. నేను పంపిస్తా.